నా ఊపిరిలో ఊపిరిగా, నా ప్రాణంలో ప్రాణంగా బతికిన ఆ కావేరిని నేనిప్పటికీ ప్రేమిస్తున్నాను. చూడండి, మీరిద్దరూ మీకు మీరుగా కలిశారు. మీరు ప్రేమించుకున్న రోజుగాని, పెళ్లి చేసుకున్న రోజుగాని మీ ఇంట్లో వాళ్ళకు వాళ్ళింట్లో వాళ్ళకు తెలీదు. విడిపోవాలనుకున్నప్పుడు మాత్రం అందరి ముందు విడిపోవాలనుకుంటున్నారు. ఇదెంతవరకు కరెక్ట్? హిందూ వివాహ వ్యవస్థలో గొప్పతనం ఏంటో తెలుసా? ఒక్కసారి ముడిపడిన మనస్సులు ఎప్పటికీ విడిపోవు. క్షణికావేశంలో విడాకులు తీసుకున్న తర్వాత ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. అలా జరగకూడదనే న్యాయ వ్యవస్థ భార్యాభర్తలకు కొంత సమయం ఇస్తుంది. మీ ఇద్దరికీ ఒకరి మీదొకరికి ప్రేముంది. కాని చిన్న ఇగో వల్ల, మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇలా జరిగిందనుకుంటున్నాను. కానీ యువర్ ఆనర్, ఇప్పుడు మా బావకి ఆ కావేరి మీద ఎలాంటి ప్రేమ లేదు. మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పానా? మీ ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో 6 నెలల పాటు సంసారం చేయాలి. అప్పటికే మీ ఇద్దరికి కలిసి ఉండడం ఇష్టం లేకపోతే నో యువర్ ఆనర్, 6 నెలలు తనతో కలిసి ఉండడం కుదరదు. సరే, 1 మంత్ కలిసి ఉండండి. ఆ తర్వాత ఆలోచిద్దాం. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. అర్జున్, నా మాట విను. కావేరి ఏ తప్పు చేయలేదు. తనని ఇప్పటికైనా అర్థం చేసుకో. చూడు శివ, ఇంతకుముందు ఇదే విషయం మీద మనిద్దరికీ గొడవ అయింది. అప్పుడు నేను తాగున్నాను కాబట్టి ఏదో మాట్లాడాను అనుకోనుంటావు. కానీ ఇప్పుడు పూర్తి స్పృహతో చెప్తున్నాను, తను ఎప్పటికీ నా భార్య కాదు. ఎంతసేపు నీ మాట నీదే కాని అవతల వాళ్ళ మాట వినవా? అక్కడ జడ్జి గారు అడిగిన ప్రశ్నే ఇక్కడ నేను అడుగుతున్నాను. నీకు పరిచయమైన తర్వాత ఒక్క తప్పు చేయని కావేరి సడన్గా ఎందుకు తప్పు చేస్తుంది? అక్కడ చెప్పని సమాధానం ఇక్కడ చెప్తున్నాను. తను నా ముందు మంచిదానిలా నటిస్తుంది. ఎంత మారిపోయావు అర్జున్. ఒకనాడు ఇదే కావేరి కావాలని మా ఇంటి చుట్టూ తిరిగావు. మా అత్తయ్య కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడావు. ఈరోజు తను చేదైపోయిందా? ఏంటి అంత కట్టకట్టుకునొచ్చి మీ కావేరి మంచిదని మా అర్జున్తో బలవంతంగా ఒప్పించాలనుకుంటున్నారా? చూడనసూయ, ఇది మా 2 కుటుంబాలకు సంబంధించిన విషయం. నువ్వు మధ్యలో కలగజేసుకోకు. ఏ ఎందుకు కలగజేసుకోకూడదు? భువన నా ఫ్రెండు. అయ్యో అసూయ, మనకు మలేరియా వస్తే ఆ విషయం దోమలతో చర్చిస్తావా ఏంటి? ఇది అంతే. కాకి, ఇలా వాదించుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. జడ్జి గారు చెప్పినట్టు వీళ్ళిద్దరూ నెల రోజులు ఒకే చోట ఉంటారు కదా. ఏదైనా తేడా వస్తే వాళ్లే తేల్చుకుంటారు.
ఈ దెబ్బతో నీ కొడుకు కొడలు కలిసిపోతారనుకుంటున్నావా అత్తయ్య? నేనుండగా అది జరగదు. అర్జున్ బాబు, మీ మీద గెలవాలనో మిమ్మల్ని అవమానించాలనో జడ్జి గారితో నేను ఆ మాటలు చెప్పలేదు. నిజంగా మీరు నాకు దేవుడే. నేను మీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. చూడు, జడ్జి గారు చెప్పారనో, కోర్టు అప్రూవల్ ఇచ్చిందనో నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టొచ్చు, కానీ నువ్వు నా మనసులో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయావు. నీకు నా మనసులో స్థానం లేదు. నీ మనసుకి మనసే లేదులే, నీ మనసుకి మనసే లేదులే, ఉంటే నన్నిలా వదిలిపోదులే, ఎలా బతికేది నేను, గుండె నిండా నువ్వే నిండి కళ్ళ ముందు లేకపోతే ఎలా 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 ఉండేదెలా ప్రాణం ప్రాణం. కావేరి పుణ్యం, నువ్వు కోర్టులో కరెక్ట్గానే మాట్లాడావు. ఇదిదా మంచి అవకాశం. అర్జున్ బాబుకి నిజమేంటో చెప్పాలి, తన కళ్ళు తెరిపించాలి. కావేరి పుణ్యం, మీరు బయలుదేరండి. మేడం నమస్తే. నమస్తే. చాలా థ్యాంక్స్ మేడం, మంచి తీర్పునిచ్చారు. అర్జున్ బాబు కావేరీలు విడిపోకూడదని ఆ భగవంతుడికి దండం పెట్టుకున్నాను. ఆ దేవుడే మీ రూపంలో వచ్చి వాళ్లు కలవడానికి అవకాశం కల్పించాడు. నేనేం చేసినా న్యాయశాస్త్ర పరిధిలోనే చేశానమ్మా. అర్జున్ మాటల వల్ల, కావేరి మాటల వల్ల నాకు విషయం అర్థమైంది. వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉందని నాకర్థమైంది. ఆమా మేడం, అర్జున్ బాబుకి కావేరి పొన్నంటే చాలా ఇష్టం. అలాగే కావేరి పొన్నుకి అర్జున్ బాబంటే ప్రాణం. ఆ విషయం నాకర్థమైంది. జరిగిన సంఘటన అర్జున్ మనసుని బాగా గాయపరిచింది. అమ్మాయి తప్పు చేయకున్నా తప్పు చేసిందని అర్జున్ నమ్ముతున్నాడు. అందుకే వాళ్ళిద్దరూ కలిసుండేలాగా జడ్జిమెంట్ ఇచ్చాను. ఒకే చోటుండడం వల్ల వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరుగుతుంది. అపోహలు అపార్థాలు తొలగిపోయి వాళ్ళిద్దరికీ జీవితం విలువ తెలుస్తుంది. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉండాలని నేను కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ మేడం, నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను మేడం. ఆల్ ది బెస్ట్. ఓకే అమ్మా.